అందరికీ నమస్కారం అన్న. ముందుగా హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా చాలా శుభ పరిణామం. విషయం ఏంటిదనంటే మన ఎల్బీ నగర్ కామ్రేన్ హాస్పిటల్ పక్కల సూర్యోదయ నగర్ కమాన్ పక్కనే అమృత్ రెస్టారెంట్ చిట్టిబాబు బిర్యానీ అనే ఒక మంచి కాన్సెప్ట్. వెజ్ పులావ్ విత్ చికెన్ కర్రీ, వెజ్ పులావ్ విత్ మటన్, వెజ్ పులావ్ విత్ ప్రాన్స్ ఫ్రై, ఇలాంటి నాణ్యమైనటువంటి ఫుడ్ని మనం జనాలకి అందియాలనే కాన్సెప్ట్ తోటి పురాణాత కాలంలో ఉన్నటువంటి మన గ్రామాలలో ఉన్నటువంటి ఆచారం ఏదైతే వెజ్ పులావ్ ఉంటుందో, మన ఇంట్లో వండుకున్న ఫ్లేవర్ ఏ విధంగా ఉంది, మనం తిన్నెమ్మడే ఎలాంటి కూడా ఫుడ్కి సంబంధించినటువంటి చర్యలు మనం అన్ని కూడా సక్రమంగా మనం తీసుకుంటూ జనాలకు ఆ యొక్క ఫుడ్ని మనం అందియాలనే కాన్సెప్ట్ తోటి ఇవాళ హైదరాబాద్లో మన నాగేశ్వర గారు దానికి ఇనాగ్రేషన్ చేసుకొని ముందుకు తీసుకోవాలనే కాన్సెప్ట్ తోటి ఫస్ట్ ఒక బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. అది మన ఎల్బీ నగర్లో. రానున్న కాలంలో ఈ మరిన్ని బ్రాంచ్లు ఓపెన్ చేస్తూ నాణ్యమైన ఫుడ్ని జనాలకు అందియాలనే ఒక మంచి కాన్సెప్ట్ తోటి హెవీగా పెట్టుకొని ఇబ్బంది పెట్టిన దానికన్నా తక్కువ ఐటమ్ పెట్టుకొని జనాల దృష్టికి తీసుకోవాలనేది మా సంకల్పం. ఆ ఇచ్చిన ఐటమ్ను కూడా నాణ్యంగా మంచిగా ఒక నీటి పద్ధతిని ఇవ్వాలనేది మా కాన్సెప్ట్. రానున్న రోజుల్లో ఇక్కడ మన బాదం మిల్క్ దొరుకుతుంది, స్పెషల్ ఇరానీ ఛాయ రాజస్థాన్ నుంచి మన మాస్టర్లను చెప్పడం జరిగింది. 22 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లతోటి ముగ్గురు మాస్టర్లని మన వెజ్ పులావ్కి మన రెస్టారెంట్కి పెట్టడం జరిగింది. ఇందులో ఇంత స్పెషల్గా తీసుకున్నాం కాబట్టి ఎక్కడ కూడా చిన్న లోపం కూడా లేకుండా చాలా జాగ్రత్తతోటి నీట్గా జనాలు, ఎందుకంటే కోట్ల రూపాయలు పెడితే కూడా అని ఆరోగ్యాలు బాగుగాని రోజులు ఇవ్వాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇవన్నీ కూడా మనం కూడా జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి అవన్నీ మాకు తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్త తీసుకొని జనాల దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. రానున్న రోజులలో మీ అందరి సహకారంతో ఈ హైదరాబాద్లో ఉన్న ప్రజలు, పల్లెటూరులో ఉన్న ప్రజలు అందరూ కూడా ఈ యొక్క ఫుడ్ను ఆస్వాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. ఇంట్లో వెజ్ ఉంది, ప్లస్ మన ఇక్కడ నాన్ వెజ్ ఉంది. వెజ్లో వచ్చేసి వెజ్ విత్ పన్నీర్ కర్రీ, వెజ్ విత్ సాంబార్, వెజ్ విత్ మన డిఫరెంట్ ఐటమ్స్ మనకు అందుబాటులో ఉన్నటువంటి ఐటమ్స్ వస్తాయి. ప్లస్ నాన్ వెజ్లో వచ్చేసి వెజ్ పులావ్ చికెన్ కర్రీ, వెజ్ పులావ్ విత్ మటన్, వెజ్ పులావ్ విత్ ప్రాన్స్, వెజ్ పులావ్ ఇంకా చికెన్ ఐటమ్స్, మటన్ ఐటమ్స్, ప్రాన్స్ ఐటమ్స్, ఫిష్ ఐటమ్స్, ఇలా రకరకాలుగా మనకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఇవి మన జనాలు ఇంకా ఏం ఆస్వాదిస్తున్నారు అనేది వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని రానున్న రోజుల్లో ఇంకా మంచి ఐటమ్లు మనం ఇవ్వడానికి బాగుంటుందని ఆలోచిస్తూ ముందుకు తీసుకోవాలని మన నాగేశ్వర గారు, దీనికి చిన్నగా మన ముఖ్య అతిథిగా మన సాయన్న గారు కూడా, శ్రీకాంత్ నారాయణ కూడా ఇక్కడ వచ్చి సపోర్ట్ ఇస్తూ హోటల్ని మన ఇంకింత మంచిగా ముందుకు తీసుకోవాలని చెప్పి వీళ్ళందరూ కూడా మనం కోరడం, మా అందరి ఆశీస్సులు కూడా హోటల్ యొక్క ఆశీస్సులు కూడా మా అన్నకి, మా నాగేశ్వర గారికి కూడా అండదండలుగా ఉంటూనే ఉంటాయి. ఖచ్చితంగా మరిన్ని బ్రాంచ్లు మేము ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తాం. మీ అందరూ సహకరించగలరని ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తాం. ఆన్లైన్ సర్వీసెస్, ఆన్లైన్ స్విగ్గీ, జొమాటో ప్లస్ అన్నిట్లలో అవైలబుల్గా ఉంటుంది. మనది గూగుల్లో లొకేషన్ కూడా ఉంటుంది. గూగుల్లో వెబ్సైట్లో మన దేవులైనా కానీ ఎక్కడైనా కానీ మన అమృత్ రెస్టారెంట్ చిట్టిబాబు బిర్యానీ అనేది ఎక్కడైనా కానీ మనకు అవైలబుల్గా జనవడుతుంది. ఈ రోజు స్పెషల్ ఆఫర్ పెట్టడం జరిగిందన్న, 40% డిస్కౌంట్ తోటి. మంచి జనాలు కూడా అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున రిసీవ్, మేము అనుకోలేదు ఈ ఇంత పెద్ద ఎత్తున ఉంటుందని. కాకపోతే జనాలు మంచిగా వచ్చి ఫుడ్ తిన్నారు, మంచి మనకు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే క్వాలిటీ అన్ని కూడా మెయింటైన్ చేసుకున్నాను, చాలా మంచిగా ఉంది. ఇన్ని ఏరియాలలో తిరిగినా మేము ఎక్కడ కూడా ఈ ఫీడ్బ్యాక్ చాలా మంచిగా ఉందన్న. మంచి ఫుడ్ ఇచ్చారు, కడుపు నింపి ఇచ్చారు. అదే కాదు పైసలు పోయినా సరే కానీ ఇలాంటి ఫుడ్ మనకు కావాలని చెప్పి ప్రజలు కూడా మనకు మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని మరింత జాగ్రత్తగా మేము ముందు తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఓకే.